ప్రస్తుతం పరీక్షల పేపర్స్ లీకేజీ అనేది చాలా పెద్ద ఎత్తున దుమారం లేపుతోంది. ఇంతకుముందు ఏదైనా పరీక్ష పేపర్స్ లీక్ అవ్వలేదా అంటే అదేం కాదు. ఇదివరకు కూడా చాలానే పరీక్ష పేపర్లు లీక్ అయ్యాయి. అన్ని రాష్ట్రాల్లోనూ జరిగాయి. కర్ణాటకలో జరిగాయి, ఆంధ్రప్రదేశ్లో జరిగింది, తమిళనాడు, అలాగే ఉత్తర భారతదేశంలోని అనేక రాష్ట్రాల్లో కూడా జరిగింది. మధ్యప్రదేశ్లో కూడా జరిగింది. భారతదేశంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే పరీక్షలు ఏడాదికేడాది ఎక్కడో ఒక దగ్గర లీక్ అవ్వటం అనేది సర్వసాధారణంగా మారిపోయింది. ఇంతకీ ఈ మొత్తం పేపర్ లీకేజీలకి మూల కారణం సాధారణంగా దురాశతో ర్యాంకుల కోసం తాపత్రయపడే తల్లిదండ్రులు, పిల్లలు. అంతేకాదు, వారితో పాటు తమ సంస్థలకు, తమ కాలేజెస్కి, తమ కోచింగ్ సెంటర్స్కి పెద్ద ఎత్తున పేరు రావాలని ఆయా కోచింగ్ సెంటర్స్, కాలేజీ అధినేతలు, దీంతోపాటు ఎక్కువగా డబ్బు సంపాదించాలి అని కోరికతో ఉండేటటువంటి విద్యాశాఖకు చెందినటువంటి కొందరు అధికారులు, మొత్తంగా వీరందరూ కలిసి ఈ పేపర్ లీకేజీలకి కారణమవుతున్నారు. ఆ మధ్య ఆంధ్రప్రదేశ్లో అయితే పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల పేపర్స్ కూడా లీక్ అయిపోయాయి. కాకపోతే 2024లో నీట్ పరీక్ష పేపర్ లీకేజీ వ్యవహారంలో అయితే అతిపెద్ద షాకింగ్ విషయాలు అయితే బయటకు వస్తున్నాయి. బీహార్లో, జార్ఖండ్లో ఈ పేపర్ లీకేజీకి సంబంధించినటువంటి కొందరు దోషులను పట్టుకోవడం జరిగింది. దర్యాప్తు కూడా జరుగుతుంది. అయితే ఆశ్చర్యకరంగా ఇటీవలి కాలంలో ఉత్తరప్రదేశ్లోను, మహారాష్ట్రలోను ఈ కేసులో అరెస్ట్ అయిన వారిని కొంతమందిని ప్రశ్నిస్తే వీరందరికీ ఐఎస్ఐతో సంబంధాలు ఉన్నట్లుగా తేలింది. ఉత్తరప్రదేశ్లో అయితే ఒక ప్రిన్సిపల్, ఒక వైస్ ప్రిన్సిపల్, వీరితో పాటు ఒక విద్యాశాఖ అధికారిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. వీరిలో ఒకరికి ఐఎస్ఐతో సంబంధం ఉందని తేలింది. అంతేకాదు, మహారాష్ట్రలో అరెస్ట్ అయిన ఒక వ్యక్తి ఐఎస్ఐతో సంబంధాలు చాలా బలంగా ఉన్నట్లుగా కూడా తేలింది. అంటే ఇందులో ముగ్గురు డబ్బుల కోసం చేస్తుండొచ్చు, కానీ ఒకరు మాత్రం ఐఎస్ఐతో లింక్ అనేది ఉంది అనేది దర్యాప్తులో తేలిన అంశం. దీన్ని బట్టి అర్థమవుతోంది ఏంటంటే, ఈ పేపర్ లీకేజీ వ్యవహారం ద్వారా కొత్తగా అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు భారీ ఎత్తున కుట్ర అనేది జరుగుతోందని తెలుసుకోవాల్సి వస్తుంది. అంటే దర్యాప్తులో టెర్రర్ యాంగిల్ అనేది బయటపడుతోంది. అంటే ఈ రెండు రాష్ట్రాల్లోని ఇద్దరు యువకులకు టెర్రరిస్టులతో సంబంధాలు ఉన్నట్లుగా బయటపడుతోంది. ఇంకా అనేక మంది వ్యక్తులు కూడా అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది. అంతేకాదు, జమ్మూ కాశ్మీర్లోని కీలక ప్రాంతాల్లో కూడా హిందువులు ఎక్కువగా ఉండేటటువంటి జమ్మూ, పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతాల్లో దాడులు జరిగాయి. మొట్టమొదట రియాసీలో యాత్రికుల పైన దాడి జరిగింది. కఠువా ప్రాంతంలో కూడా దాడి జరిగింది. బస్సు ప్రమాదం జరిగింది. ఆ తర్వాత తీర్థయాత్రికుల పైన విచక్షణారహితంగా కాల్పులు కూడా జరిగాయి. అలాగే చీనాబ్ నదీ తీరాన ఉన్నటువంటి ఒక పట్టణంలో కూడా భద్రతా జవాన్లు ఉన్నటువంటి స్థావరంపై దాడి జరిగింది. సో ఈ రకమైన సంఘటనలు ఏకబిగిన జరిగాయి. ఇక్కడ ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే, మోడీ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేస్తుండగా కూడా భారతదేశంలో ఒక ప్రాంతంలో ఉగ్రదాడి జరిగింది. అంటే ఇవన్నీ పరిశీలిస్తే భారత వ్యతిరేక శక్తులు ప్రధానంగా ప్రస్తుతం భారతదేశంలో కొత్తగా ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టి, విమర్శించి, ఏకకాలంలో రకరకాలైనటువంటి దాడులతో ఉక్కిరిబిక్కిరి చేసే ప్రభుత్వాన్ని అస్థిరతకు గురి చేసి తద్వారా భారతదేశాన్ని అస్థిరపరచడానికి చేసినటువంటి అతి భారీ ఉగ్ర కుట్రగా మనం చూడొచ్చు. అందుకనే భారత భద్రతా దళాలు కూడా ప్రస్తుతం చాలా బలంగా ఈ ఉగ్రవాదులను గుర్తించడం, పట్టుకోవడం, అలాగే వారి వెనుక ఉన్నటువంటి సపోర్టింగ్ సిస్టమ్ని కూడా కనుక్కోవటంలో పూర్తిగా తలమునకలై ఉన్నాయి. ఎందుకంటే ఒక ఆటంకవాది పాకిస్తాన్ నుంచి వచ్చి భారత్లో అల్లర్లు సృష్టించేందుకు ప్లాన్ వేసుకున్నప్పుడు వారికి సహకరించే వ్యక్తులను కూడా పట్టుకుని ఆ దాడులను పూర్తిగా కూకటి వేళ్లతో సహా ఏరి పారేయటం చాలా అవసరం. ముఖ్యంగా మానవ హక్కుల పేరిట, పౌర సంస్థల పేరిట, పత్రికా విలేకరుల రూపంలో, కొన్నిసార్లు ప్రభుత్వోద్యోగుల రూపంలో కూడా ఉంటూ ఉంటారు. లేదా జమ్మూ కాశ్మీర్ సంక్షేమ సంస్థ పేరిట పనిచేసేటువంటి కొందరు వ్యక్తుల ముసుగులో కూడా ఈ సపోర్ట్ సిస్టమ్ వ్యక్తులనే వాళ్ళు దాగి ఉండొచ్చు. ఇలాంటి ఓవర్ గ్రౌండ్ వర్కర్స్ ఈ ప్రధాన తీవ్రవాదులకు లాజిస్టిక్ సపోర్ట్ అనేది ఇస్తూ ఉంటారు. అందుకనే
తాజాగా జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులకు సపోర్ట్ చేసే ఈ OGW వ్యక్తులను కూడా ఉగ్రవాదులుగానే పరిగణించి శిక్షించే చట్టాన్ని తాజాగా ప్రభుత్వం అమల్లోనికి తీసుకువచ్చింది. ఇప్పటికే కొందరిని అరెస్ట్ చేశారు. వీరి వద్ద పాకిస్తాన్లో తయారైనటువంటి ఆహార పదార్థాలు అలాగే వస్తువులు లభించాయి. అలాగే చైనాలో తయారైనటువంటి ఆయుధాలు కూడా వారి వద్ద ఉన్నాయి. సో దీని వెనుక చైనా అలాగే పాకిస్తాన్ల హస్తం ఉంది అనేది స్పష్టంగా కనబడుతోంది. ఇక దేశంలోని పంజాబ్ ప్రాంతాన్ని తీసుకుంటే అక్కడ ఉన్నటువంటి ఖలిస్తాన్ మూవ్మెంట్ కన్నా కూడా అక్కడ చాలా ప్రమాదకరంగా ఉన్నటువంటి అంశం డ్రగ్ మాఫియా. వీరు తమ వ్యాపారాన్ని కొనసాగించుకోవడానికి ఈ ఖలిస్తాన్ మూవ్మెంట్ని తమ రక్షణ కవచంగా, రక్షణ లేయర్గా వాడుకుంటున్నారు. సో డ్రగ్ మాఫియాని కానీ అరికడితే ఖలిస్తానీ అంశం కూడా నీరుగారిపోతుంది. ఇక బంగ్లాదేశ్ నుంచి మన పశ్చిమ బెంగాల్లోనికి రోహింగ్యాలు భారత్లోనికి అక్రమంగా చొరబడుతున్నారు. దాదాపు నెలకి 200-300 పైగా విదేశీ బంగ్లాదేశీయులు అస్సాంలోనికి దొంగచాటుగా ప్రవేశించి భారతీయులుగా చలామణి అయ్యే వివిధ డాక్యుమెంట్స్ని, అది కూడా ఫోర్జరీ డాక్యుమెంట్స్ని సృష్టించి ఇలా చలామణి చేసే ముఠాని కూడా ఇటీవలే పట్టుకున్నారు. తాజాగా జూన్ 29న బెంగాల్ హైకోర్టులో అయితే ఒక కేసులో భాగంగా దర్యాప్తు చేస్తే అరెస్ట్ అయినటువంటి మహిళ ఒక బంగ్లాదేశీయురాలుగా గుర్తించారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆ మహిళ భారతదేశంలో పశ్చిమ బెంగాల్లో ఒక గ్రామ సర్పంచ్గా ఎన్నికయి విధులను కూడా నిర్వహిస్తూ తనలాగా ఉండేటటువంటి బంగ్లాదేశీయులకి ఇండియన్ ఆధార్, ఓటార్ కార్డ్, ఇన్కమ్ ట్యాక్స్ డాక్యుమెంట్స్ని కూడా సిఫార్సు చేసి మరీ ఇప్పించే ముఠాలో ప్రధాన సభ్యురాలుగా గుర్తించారు. అంటే ఎంత పెద్ద ఎత్తున భారతదేశంలోనికి ఎలా చొరబడుతున్నారు, అలాగే భారతదేశ సమగ్రతను దెబ్బతీసే కుట్రలు ఎలా జరుగుతున్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. ఇంకో పక్కన మయన్మార్ నుంచి వచ్చేవాడికి కూడా దొంగతనంగా ఆధార్ కార్డులు తయారు చేసుకునేటువంటి ముఠాల్ని ఎప్పటికప్పుడే పట్టుకుంటూనే ఉన్నారు. సో భారతదేశాన్ని బలహీనపరిచేందుకు జరుగుతున్నటువంటి రకరకాల కుట్రలను అరికట్టడానికి ఇప్పటికే ప్రభుత్వ రంగం బలగాలు రంగంలోనికి దిగి చాలా విస్తృతంగా గాలింపు చర్యలను చేపడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ దాడులను అరికట్టేందుకు నడుం బిగించింది. ఇవన్నీ సమర్థవంతంగా అరికడితే రాబోయే రోజుల్లో ఈ పేపర్ లీకేజీలు కానీ, అక్రమ వలసలకు సంబంధించినటువంటి విషయాలు కానీ, లేదా ఉగ్రవాద దాడులకు కానీ ఫుల్ స్టాప్ అనేది పడగలదని ఆశించవచ్చు. ఇక ప్రస్తుతం నీట్ వ్యవహారాన్ని కానీ మనం తీసుకుంటే నీట్ పేపర్ లీక్ అయిందని దేశం మొత్తం మీద గగ్గోలు పెడుతోంది. నిన్నటికి నిన్న యూజీసీ నెట్ ఎగ్జామ్ కూడా క్యాన్సిల్ అయింది. అంతేకాదు CSIR యూజీసీ నీట్ జాయింట్ ఎగ్జామ్ని కూడా NTA పోస్ట్పోన్ చేసింది. అంటే ఈ మొత్తంగా పరిశీలిస్తే NTA ద్వారా నిర్వహించేటటువంటి ఎగ్జామ్స్ అన్నీ కూడా ఎక్కడో ఒక దగ్గర సమస్యలు వస్తూనే ఉన్నాయి. అందుకనే ప్రస్తుతం మేఘాల మీద ప్రభుత్వం యాంటీ చీటింగ్కి సంబంధించినటువంటి ఒక పటిష్టమైన చట్టాన్ని చేయాలని అనుకుంది. అందుకనే ప్రస్తుత ఈ 18వ లోక్సభ హయాంలోనే మరీ ముఖ్యంగా పేపర్ లీకేజీ వ్యవహారంలో ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించుకుని ముసాయిదాను బిల్ రూపంలో పార్లమెంట్లోనికి ప్రవేశపెట్టింది. ఇటీవలే పార్లమెంటులో ఈ బిల్ పాస్ అయింది కూడా. అది కూడా ఎగ్జామ్ పేపర్ లీకేజీ విషయానికి సంబంధించినటువంటి బిల్. అది లోక్సభ, రాజ్యసభలో కూడా ఆ బిల్ పాస్ అవడంతో చట్టరూపం దాల్చింది. అదే యాంటీ పేపర్ లీక్ లా. జూన్ 21, 2024 నుంచి అమల్లోనికి ఇది వచ్చింది. ప్రభుత్వ నోటిఫికేషన్ జారీ చేసింది. అంటే జూన్ 22 నుంచి ఏదైనా పేపర్ లీకేజ్ అయితే వారందరూ కూడా ఈ చట్టం పరిధిలోనికే వస్తారు. అంతేకాదు నేరం చేసిన వారికి శిక్షలు ఇండియన్ పీనల్ కోడ్ పరిధిలోనికి రాకుండా భారతీయ న్యాయ సంహిత పరిధిలోనికి వస్తాయి. దీనికి అనుబంధంగా మరిన్ని క్రిమినల్ లాస్ని జూలై 1 నుంచి అమల్లోనికి వచ్చాయి. దీని ప్రకారం అన్ఫేర్ మీన్స్లో వ్యవహరించే వారిపై యాంటీ పేపర్ లీకేజ్ చట్టం ప్రకారం కఠినంగా వ్యవహరించనుంది. ఇందుకే ఈ అన్ఫేర్ మీన్స్ అంటే ఏమేమి వస్తాయో మనం తెలుసుకుందాం. అన్ఫేర్ మీన్స్ అంటే అనే టర్మ్ కింద 15 చర్యలను పేర్కొన్నారు. అందులో ఉదాహరణకు క్వశ్చన్ పేపర్స్ని కానీ ఆన్సర్స్ని కానీ పూర్తిగా లేదా ఏదైనా కొంత పార్ట్ అయినా లీక్ చేసినా, OMR షీట్ని కానీ మార్చేసినా, లేదా క్వశ్చన్స్ని రకరకాల పద్ధతుల్లో దొంగలించినా, దొంగతనానికి సహకరించినా, లేదంటే కొన్నిసార్లు పరీక్షను రాయాల్సిన క్యాండిడేట్ కాకుండా అతని స్థానంలో వేరే వ్యక్తిని కూర్చోబెట్టి పరీక్షని రాయించేస్తూ ఉంటారు.
అలాంటి చర్యలను కూడా తీవ్రంగానే పరిగణించబోతోంది. Tampering with any document necessary for short listing of candidates or finalizing the merit of rank of the candidates అని కూడా చట్టంలో లిస్ట్ అయి ఉంది. అంటే క్యాండిడేట్కి తప్పుడు ర్యాంక్ని ప్రకటించటం, అలాగే కంప్యూటర్ నెట్వర్కింగ్ని ట్యాంపరింగ్ చేయటం, లేదా తప్పుడు వెబ్సైట్ని క్రియేట్ చేయటం, అలాగే తప్పుడు అడ్మిట్ కార్డ్స్ని కూడా ముద్రించడం వంటివి ఏది చేసినా కూడా వాటిపై చాలా చాలా కఠిన చర్యలు అనేవి తప్పనిసరిగా ఉండబోతున్నాయి. అయితే ఇంతకీ ఈ లాలో ఏముందంటే, ఎవరైనా వ్యక్తి కానీ ఒక ఆర్గనైజేషన్ కానీ ఎగ్జామ్ పేపర్ లీకేజ్కి పాల్పడితే అలాంటి వారికి ఎలాంటి శిక్షలు పడతాయి, ఎలాంటి పెనాల్టీస్ కట్టాలి అనే వివరాలతో పాటు చాలా కీలకమైన అంశాలు ఉన్నాయి. ఇంతకీ యాంటీ పేపర్ లీక్ల దేశంలో జరుగుతున్నటువంటి ఈ లీకేజ్ని ఎంతవరకు ఆపగలవు అనే విషయాలను కూడా మనం తెలుసుకోవాలి. ఈ చట్టంలో అండర్ సెక్షన్ 2K కింద పబ్లిక్ ఎగ్జామినేషన్స్లో అవకతవకలకు పాల్పడినప్పుడు ఈ యాక్ట్స్ అనేవి వర్తిస్తాయి అని చెప్పడం జరిగింది. ఇందుకు పబ్లిక్ ఎగ్జామ్ అంటే ఏంటి? ఎందుకంటే దేశంలో ఎప్పుడు ఏదో రకమైనటువంటి ఎగ్జామ్స్ అనేవి జరుగుతూనే ఉంటాయి. కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు, అలాగే ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు రకరకాలైనటువంటి ఎగ్జామ్స్ అనేవి జరుపుతూనే ఉంటారు, కండక్ట్ చేస్తూనే ఉంటారు. పబ్లిక్ ఎగ్జామినేషన్కి డెఫినిషన్ అనేది సెక్షన్ 2 అండర్ K పరిధిలోని షెడ్యూల్లో లిస్ట్ అయి ఉన్నటువంటి ఎగ్జామ్స్ అనేవి పబ్లిక్ ఎగ్జామ్స్ కోవలోనికి వస్తాయని ఇందులో పేర్కొనడం జరిగింది. అంటే ప్రస్తుతం మన దేశంలో 5 పబ్లిక్ ఎగ్జామినేషన్ అథారిటీస్ అనేవి ఉన్నాయి. అందులో ఒకటి UPSC అంటే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, సివిల్ సర్వీసెస్ కోసం నిర్వహించే ఎగ్జామ్స్ ఈ కోవలోనికి వస్తాయి. ఇక రెండవది SSC అంటే స్టాఫ్ సెలక్షన్ కమిషన్, గ్రూప్ C అండ్ గ్రూప్ Bకి చెందినటువంటి నాన్ టెక్నికల్ సంబంధిత ఉద్యోగాల కోసం నిర్వహించేటటువంటి ఎగ్జామ్స్ అన్నమాట. ఇక మూడవది RRB అంటే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ అనేవి ఈ కోవలోనికి వస్తాయి. ఇక నాలుగవది IBPS అంటే ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ అంటే బ్యాంకింగ్ సెక్టార్లోని ఉద్యోగాల కోసం నిర్వహించినటువంటి ఎగ్జామ్స్ అనేవి ఈ కోవలోనికి వస్తాయి. ఇక ఐదవది NTA అంటే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అంటే నీట్ ఎగ్జామ్స్, UGC నెట్కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ అవన్నీ కూడా ఈ కోవలోనికి వస్తాయి. అంటే ఈ 5 పబ్లిక్ ఎగ్జామినేషన్ అథారిటీస్ పరిధిలోనికి నిర్వహించినటువంటి ఏ ఎగ్జామ్ అయినా కూడా పబ్లిక్ ఎగ్జామ్ పరిధిలోనికి వస్తాయి. ఇవే కాకుండా మన దేశంలో రకరకాల మంత్రిత్వ శాఖల పరిధిలోనికి వచ్చేటటువంటి అంటే వివిధ శాఖల్లో స్టాఫ్ని నియమించుకోవడానికి జరిగేటటువంటి ఎగ్జామ్స్ కూడా పబ్లిక్ ఎగ్జామ్స్ పరిధిలోనికే వస్తాయి. ఎప్పుడైనా సరే కేంద్ర ప్రభుత్వం ఒక ఫలానా పరీక్ష నిర్వహిస్తున్నాం అని ఒక పబ్లిక్ ఎగ్జామ్ ఇది అని ప్రకటించే అధికారం కూడా కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది. సరే, ఇక పేపర్ లీకేజీకి పాల్పడే వారికి శిక్షలను ఒకసారి చూస్తే సెక్షన్ 9 ప్రకారం బెయిల్ కూడా దొరకని అంటే నాన్ బెయిలబుల్, నాన్ కంపౌండబుల్గా ఈ చట్టంలో పేర్కొన్నారు. డబ్బు ప్రవాహం, హత్యలు, అధికార దుర్వినియోగం వంటి చాలా రకరకాలైనటువంటి అంశాల ఆధారంగా కంప్లైంట్ని తీసుకున్నప్పుడు లేదా సుమోటోగా కూడా పబ్లిక్ ఇంట్రెస్ట్ ఆధారంగా కూడా కంప్లైంట్ని తీసుకోవచ్చు. అపరాధులను శిక్షించే అధికారాన్ని కూడా ఈ చట్టంలో పొందుపరిచారు. సో ఎవరైతే ఈ పబ్లిక్ ఎగ్జామ్స్లో తప్పుగా ప్రవర్తించారో, అన్ఫేర్ మీన్స్ పరిధిలోనికి వస్తారో వారికి 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల జైలు శిక్ష, 10 లక్షల జరిమానా విధిస్తుంది. అంతేకాదు ఈ కాలంలో అధిక శాతం ఎగ్జామ్స్ అనేవి కంప్యూటర్స్లోనే జరుగుతున్నాయి. కాబట్టి సెక్షన్ 10 అండర్ 2 ప్రకారం అవకతవకలకు పాల్పడే ఆ సదరు నెట్వర్క్ అండ్ సర్వీస్ ప్రొవైడర్ ఆఫ్ కంప్యూటర్స్ కానీ మెటీరియల్స్ కానీ ఎవరైతే సప్లై చేస్తారో ఆ సదరు సర్వీస్ ప్రొవైడర్పై 1 కోటి రూపాయల వరకు ఫైన్ వేసే ఆస్కారం కూడా ఉంది, జైలు శిక్ష కూడా ఉంటుంది. ఇక ప్రస్తుతం నీట్ ఎగ్జామ్ పేపర్ లీకేజీ వ్యవహారాన్ని తీసుకుంటే దీని వెనుక మనం ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్గా దీన్ని చూడాలని చెప్పాలి. కానీ ఇక్కడ కీలకమైనటువంటి విషయం ఏంటంటే ఈ నీట్ పేపర్ లీకేజీలో ఉగ్రకోణం కూడా బయటపడడం అన్నది తాజా అంశం. ఏది ఏమైనా వారికి శిక్షలు పడతాయి సరే, కానీ మన పిల్లలు కళ్ళు తీసుకొని రాత్రనక పగలనక కష్టపడి చదివి పరీక్షలకు అటెండ్ అయ్యారు. వారికి ఎంతవరకు న్యాయం జరుగుతుందనేది సమాధానం లేని ప్రశ్న. మరి ఇప్పుడు తెచ్చినటువంటి కొత్త చట్టం వల్ల ఫ్యూచర్లో ఇలాంటి పేపర్ లీకేజీలు ఆగుతాయా అంటే
దీనికి దేశం నలుమూలల నుంచి విమర్శకుల నుంచి వస్తున్నటువంటి సమాధానం ఏంటంటే, ఇలాంటి వ్యవహారాలను కట్టడి చేసేందుకు ఆల్రెడీ చట్టాలు చాలానే ఉన్నాయి. వాటి ప్రకారం దోషులకు ఇండియన్ క్రిమినల్ లా ప్రకారం శిక్షలను విధించవచ్చు. కానీ మన దేశంలో విద్యార్థులు చాలా సంవత్సరాల తరబడి కష్టపడి చదివి రాసే పరీక్షలు ఇలా పేపర్ లీకేజెస్కి గురైతే విద్యార్థులు ఘోరంగా నష్టపోతారు. అందుకే ఎన్ని చట్టాలున్నా దర్యాప్తు అనేది చాలా వేగంగా జరగాలి. శిక్షలు కూడా చాలా చాలా కఠినంగా ఉండాలి. చట్టాలను చాలా సీరియస్గా అమలు చేయాలి. అయితే ఇక్కడ ఒక విషయం మాత్రం మనం చూస్తే, ముందుగా 2 సంవత్సరాలు, ఆ తర్వాత 5 సంవత్సరాలు, ఆ తర్వాత జీవిత ఖైదు అని చెప్పేసి శిక్షల స్థాయిని దోషులకు పెంచుకుంటూ వెళ్ళినా కూడా పేపర్ లీకేజ్లు మాత్రం ఆగటం లేదు. నీట్ దగ్గర నుంచి ఎంసెట్ వరకు, సివిల్ సర్వీసెస్ దగ్గర నుంచి బ్యాంక్ ఎగ్జామ్స్ వరకు అన్నీ కూడా అన్ని రాష్ట్రాల్లో, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, గుజరాత్, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ ఇలా చెప్పుకుంటూ పోతే లీకేజ్ జరిగినటువంటి రాష్ట్రాల జాబితా కూడా చాలా పొడుగ్గానే ఉంటుంది. ఆయా రాష్ట్రాల్లో చట్టాలు చేసుకుంటూనే పోతున్నారు, కానీ పేపర్ లీకేజ్లు మాత్రం ఆగట్లేదు. చీటింగ్లు మాత్రం ఎక్కడా ఆగటం లేదు. ఇండియన్ ఎక్స్ప్రెస్ న్యూస్ పేపర్ సర్వే ప్రకారం ప్రపంచంలోకెల్లా అత్యధికంగా ఎగ్జామ్ పేపర్స్ లీక్ అయ్యే దేశం మన భారతదేశమే. మన భారతదేశమే ఫస్ట్ ర్యాంక్లో ఉంది ఈ విషయంలో. ప్రతిసారి సూచించేది ఒకటే, శిక్షలు కఠినంగా ఉండాలి, అమలు దర్యాప్తు చాలా చాలా పారదర్శకంగా ఉండాలి. అంతేకాదు ప్రతి భారతీయుడు నీతితో నిజాయితీతో వ్యవహరిస్తూ భారతదేశ సమగ్రతను కాపాడే బాధ్యతను తీసుకోవాలి. ఏమవుతుందో చూడాలి. మార్పు కోసం ఆశిద్దాం. మీకు ఈ ఎపిసోడ్ నచ్చితే మీ ఫ్రెండ్స్కి చెప్పండి. యువరాజ్ ఇన్ఫోటైన్మెంట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.